ఓకే, కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. అరుణ గారు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గతంలోనే ప్రకటించారు, నేను సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్తాను, అక్కడే సభలు సమావేశాలు నిర్వహిస్తాను, ప్రజలతో మమేకం అవుతాను, కూటమిలో జరుగుతున్న అవినీతి అక్రమాలు కక్ష సాధింపులు ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేస్తాను అంటూ కూడా ఆయన చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రతి నెల నేను జిల్లాల వారీగా నేను పర్యటన చేస్తాను, వచ్చే సంవత్సరం నుంచి అంటే జనవరి నుంచి నేను చేస్తానంటూ కూడా ఆయన ప్రకటించారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ పవన్ కళ్యాణ్ జరుగుతుందా, లేకపోతే ఒకరికొకరు పోటీ అనుకుంటున్నారా, లేకపోతే ఒకరు జనంలోకి వెళ్తున్నారు కాబట్టి నేను కూడా జనంలోకి వెళ్ళాలని పవన్ అనుకున్నారా? ఎవరికి ఎవరు పోటీ అంటారు? అరుణ గారు. ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు. శ్రీనివాస్ చౌదరి గారు, ఏం జరుగుతుంది కూటమిలో? నారా లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ జరుగుతుందా? అంటే ఇప్పుడు మనలో ప్యానెల్లో ఉన్న వారు చెప్పిన దాని ప్రకారం, అదేవిధంగా గతంలో కొంతమంది విశ్లేషించిన దాని ప్రకారం చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు అవునన్నా కాదు అన్న నారా లోకేష్ని హైప్ చేయడానికి కానీ, లేకపోతే ఆయనకు సముచిత స్థానం ఇవ్వడానికి కానీ ఆయన ప్రయత్నిస్తారో అందులో తప్పులేదు, అది తప్పని కూడా ఎవరు అని. కాకపోతే ఎట్ ద సేమ్ టైం కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అన్న సందేహాలు బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్, డిప్యూటీ సీఎం ఇవ్వక ముందు నుంచి కూడా ఆ సందేహాలు వచ్చాయి. కాకపోతే ఇప్పుడు సొంతంగా పవన్ కళ్యాణ్ తన మార్కు రాజకీయాలు చూపించడం ఎందుకు చేయవలసి వస్తుంది? అంటే కూటమి నుంచి త్వరలో బయటికి రావాలని ప్రయత్నిస్తున్నారా, లేకపోతే కూటమిలో ఉంటే తనకి గ్రోత్ ఉండదు, వ్యక్తిగతంగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నారా? ఎలా చూడొచ్చంటారు? స్వప్న గారు, మొదట మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, జనసేన వీర మహిళ మా అరుణమ్మ గారికి, అలాగే అనలిస్ట్ కోటేశ్వరరావు గారికి, బీజేపీ నేత నారాయణ గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత గజేంద్ర గారికి శుభోదయం, నమస్కారాలు. నమస్తే అండి. భారతదేశానికి స్పోర్ట్స్ లో మంచి పేరు తెచ్చిన నిశాంత్ రెడ్డి గారికి, 64 గడుల్లో మహారాణిగా పేరు తెచ్చిన ఎంపీ గారికి కూడా మీ తరఫున, బీఆర్కే న్యూస్ తరఫున, ప్యానెల్లో సభ్యుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈరోజు రాష్ట్రంలో రాజకీయాల పైన మీరు ఇచ్చిన ప్రశ్నలు సంధిస్తుంటే 6 నెలలకు బీహార్ అయిపోయిందని చెప్పిన మా సోదరుడు గజేంద్ర చెప్తుంటే హాస్యాస్పదంగా నవ్వు వచ్చే విధంగా జనాలు నవ్వుకుంటున్నారు. ఈరోజు గుండె మీద చేసుకుని హ్యాపీగా నిద్రపోతున్నారు. లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది, అమరావతి పరుగులెడతా ఉంది, పోలవరం వర్క్ అద్భుతంగా జరుగుతా ఉంది, వైజాగ్ జోను 11 అంతస్తులతో ప్లానింగ్ వర్కౌట్ జరుగుతా ఉంది, పింఛన్లు నెలకు సమయానికి అంతా ఉన్నాయి, ప్రతి ఒక్క ఉద్యోగికి పూటతో జీతం పడతా ఉంది. అనేక అంశాలపైన, సూపర్ 6 అంశాలపైన అభివృద్ధి వేగంగా పరిగెడుతుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పచ్చకామర్లు వచ్చినట్టు పచ్చకాళ్ళు వేసుకున్న వాళ్ళకి అది తప్పుగా కనబడతా ఉంది. వాళ్ళు ఆ 11 మంది ఎమ్మెల్యేలు శాసనసభకు రాకుండా, ప్రశ్నించకుండా, సూచనలు చెప్పకుండా వాళ్ళు తప్పించుకుంటా ఉంటే ప్రజలు కూడా వాళ్ళని ఇంకా వీళ్ళ అవసరం ఆంధ్ర రాష్ట్రానికి లేదని చెప్పి పక్కన పడేశారు. ఇది వదిలేసి నిర్ణయాత్మకమైన సూచన చేయండి, మేము తీసుకరిస్తాం. మాకు 124 ఎమ్మెల్యేలు ఇచ్చింది మీ మీద పెత్తనం చేయడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికి. ఎప్పుడు సేవ చేస్తాం, మీరు అదే సలహాలు ఇవ్వండి, మేము స్వాగతిస్తాం. అంతేగాని బీహార్ అయిపోయింది, మహిళల పైన అక్రమాలు జరుగుతున్నాయంటే, మీ ఢిల్లీలో జరిగిన షో మేము చూసాం, ఎంతమంది చచ్చిపోయినారో పేర్లు ఇవ్వాలంటే ఇంతవరకు లేదు. రాష్ట్రంలో 64 మంది చనిపోయిన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏడా అంటే లేదు. విజయవాడ వరదల్లో అదే మీద అబద్ధాలు చెప్పారు. నోరు తెరిస్తే అబద్ధాలు, మాట్లాడితే ఫేక్ న్యూస్లు. జనం నమ్మనియండి, నిజాలు మాట్లాడండి ప్లీజ్, అర్థం చేసుకోండి అని డెవలప్మెంటల్ గా మాట్లాడితే ఆంధ్ర రాష్ట్రం ఈ రోజు అద్భుతంగా ముందుకెళ్తున్న విషయం చాలా స్పష్టం. అయితే మీరిచ్చిన టాస్క్ పవన్ కళ్యాణ్ గారు జిల్లా పర్యటన, ఆయన ఎవరమ్మా? మా ఎన్డీఏ అభ్యర్థి, మా ఉప ముఖ్యమంత్రి. మేము చేసే ఆయన పవన్ కళ్యాణ్ గా పోవట్లేదు కదా, ఎన్డీఏ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా జిల్లాలో పర్యటన చేస్తున్నాడు. తప్పే ఉంది, చేయనివ్వండి. అది మా కుటుంబానికి మంచి పేరు వస్తుంది కదా. తప్పు జరిగితే తప్పు చెప్తారు, విమర్శలు ఉంటే విమర్శలు చేస్తారు, సలహా చెప్తే సలహా చెప్తారు, మంచి అయితే మంచి చెప్తారు. సో ఆయన వెళ్ళటం వల్ల కూటమిలో ఏదో జరుగుతా ఉందనే మా అభిప్రాయం, మాకైతే ఏ అభిప్రాయాలు లేవు. ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఎక్కడికైనా ఏ చోటుకైనా పర్యటించే సర్వాధికారాలు ఆయనకు ఉన్నాయి. ఆయన చేసే ప్రతి పని మా కూటమికి ప్లస్ అవుతుంది, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి. దీన్ని చెరువులు పొలవులుగా చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఇంకో మూడో విషయం ఏంటంటే, జనసేన మిత్రులు కూడా వాళ్ళ నాయకుడిని కలవాలని ఒక ఆశ కూడా ఉండొచ్చు, ఆ ద్వారా కూడా కలవచ్చు, తప్పలేదు. అది ఒక కార్యకర్తలకి, నాయకులకి మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. మేమైతే పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్ళడం మంచిదే, ప్రజల సమస్యలను తెలుసుకోవడం మంచిదే, కాదని ఎవరు అనలేదు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ వర్సెస్ నారా లోకేష్ అధికారం కోసం ఎవరికి వాళ్ళు సొంత ఇమేజ్ ని బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది వినిపిస్తుంది. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
ఇది కేవలం మీడియా సృష్టి లేదా ప్రతిపక్షాలు వేసే బురద. పవన్ కళ్యాణ్ గారు మొదట ముఖ్యమంత్రి అయిన తర్వాత లోకేష్ గారు పోయి మళ్ళా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా గౌరవం ఇచ్చి పాదాభివందనం చేసిన సంఘటన మీకు గుర్తు చేస్తున్నా. వాళ్ళ మధ్య చాలా సబ్రోధమైన వాతావరణం ఉంది. మా బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు బాండింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మా మీద ఎవరికి ఎటువంటి సమస్యలు లేవు. అందరినీ గౌరవించుకుంటున్నాం. బీజేపీ నాయకులు కష్టపడినా, పవన్ కళ్యాణ్ కష్టపడినా, తెలుగుదేశం పార్టీ కష్టపడినా అది ఎన్డీఏ గొప్పతనమే. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ మా ధ్యేయం. మాకు కావాల్సింది ఉన్న టాస్క్లు, మేము ఇచ్చిన అశోభ 6 హామీలు, అలాగే రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మా టాస్క్. అంతేగాని పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయిన తర్వాత లోకేష్ గారి పేరు తగ్గిపోతుంది, పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు పేరు తగ్గిపోతుంది ఆలోచన, ఒకరొకరు అనుమానాలు మాకు లేదు. మేము చాలా రెస్పెక్టబుల్ గా, గౌరవప్రదంగా అన్ని అంశాలపైన కలిసి మాట్లాడుకున్నాం. పవన్ కళ్యాణ్ సొంత నిర్ణయం కాదమ్మా అది, ఎన్డీఏ కుటుంబ నిర్ణయం అది. వారు వెళ్ళాలనుకున్నప్పుడు చెప్తారు ఖచ్చితంగా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా బాబు గారు, లోకేష్ గారు, బీజేపీ నాయకులు మాట్లాడుకునే నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు పేపర్స్ రేషన్ షాప్ రిసీవ్ చేసినప్పుడు కూడా ఆయన ఈ విధంగా వెళ్తున్నాం చెప్పే కదా వెళ్ళారు. ప్రభుత్వ నిర్ణయం కదా. ఆయన ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా వెళ్తున్నాడు కానీ జనసేన నాయకుడిగా వెళ్ళడం వేరు, ఉప ముఖ్యమంత్రిగా జిల్లా పట్టణం చేయడం వేరు. కాబట్టి ఆయన కుటుంబ తరపున నాయకుడు కాబట్టి, ఆయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చేసే ప్రతి కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమాన్ని మేము స్వాగతిస్తాం. దీన్ని ఇంకొన్ని మీడియాలు అది వివాదంగా లోకేష్ కి, బాబు గారికి చెప్పడం అనేది వాళ్ళకి మసాలాలో లేదా వాళ్ళకి ఏదైనా మంచి టీఆర్పీ కోసం చెప్తున్నారు తప్ప మాకు ఎటువంటి బాధలు లేవు. ఈ రోజుకి కూడా మా అభివృద్ధి కార్యక్రమాల పైన మేము చాలా కలిసి ముందుకెళ్తున్నాం. లుకలుకలు అనే సమస్యలు మాకు లేదు. ఇంకా మీరు ప్రభుత్వ పరంగా చేయొచ్చు. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండే. అరుణ గారు